ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ఏమేం కావాలో మొత్తం నేను వీడియో రూపంలో చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్లో చూడండి. చికెన్ తీసుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసుకుందాం. ఫస్ట్ పసుపు, గల్లుప్పు, కారం, మీ తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి. అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర, అలాగే గరం మసాలా. అది ఇంట్లో చేసిన గరం మసాలేనండి, బయట నుంచి తీసుకున్నది కాదు. అలాగే పెరుగు. ఇవన్నీ వేసేసేసి కలిపేసేసి ఒక గంట సేపు దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసుకుందాం. కలిపేసాం కదా, దీన్ని మూత పెట్టేసి ఒక గంట తర్వాత అప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకుందాం. చికెన్ అండి, ఇప్పుడు ఏం చేసుకుందాం. నూనె వేడవుతుంది కదా, ఇదిగోండి మనం బాయిల్ చేసుకున్న చికెన్ వేసేస్తాను. చూడండి, నీరంతా ఎగిరిపోయే వరకు, చక్కగా డ్రై అయిపోయే వరకు వేయించుకుందామండి. 90% ఇక్కడే చికెన్ మొత్తం డ్రై అయిపోయింది. చూసారా, అది అలా అడుగంటు పోతుంది కదా, మనం కట్టేసుకోవచ్చు అన్నమాట. ఉడికిపోయింది చక్కగా. కట్టేసేద్దాం. ఎసరు కోసం నీళ్ళు పెట్టుకున్నాను. ఒక్క రైస్ ఏమో ఇలా నానబెట్టుకున్నా కడిగి, బాస్మతి రైసు. ఎసరులో కూడా వేసుకోవచ్చండి, ఇవేమీ మనకి రావు రైస్లోకి. మనం వడకొట్టేస్తాం కదా రైస్ తీసి, ఆ ఫ్లేవర్ దిగిద్దని వేస్తున్నాం అనమాట ఈ ఎసరులోకి. బిర్యానీ గింజలు మొత్తం కూడా వేసుకోవచ్చండి. ఈ బిర్యానీ గింజలు ఆ ఫ్లేవర్ దిగిద్దని ఆ నీళ్ళల్లోకి వేస్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి. ఇంకా రైస్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోకుండా కొంచెం మెల్లిగా ఈ చిల్లులు గెరటితో ఇలా కలుపుకోద్దాం. ఇదేనండి బిర్యానీ మసాలా కొంచెం వేద్దాం దీంట్లో సీక్రెట్ కొంచెం నెయ్యి వేద్దామండి. వేస్తే అప్పుడు బిర్యానీ మనకి అంటుకోకుండా పొడి పొడిలాడిపోతూ వచ్చింది ఎసరులోనే వేసుకుంటే. కొంచెం గీ రాద్దామండి, ఎందుకంటే అడుగంటుకోకుండా ఉండటానికి కోసం. అయినట్టేనండి, 70% బాయిల్ అయిపోయింది. ఇంకా కట్టేసేద్దాం స్టవ్. ఇప్పుడు ఇలా బాయిల్ అయిపోయిన రైస్ని తీసుకుని మనం ఇందాక గీ రాసుకున్నాం కదా, దీన్ని వేసేసేద్దాం. ఇట్లా నీళ్ళ కింద వేసుకుందామండి. మధ్యలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి మనం చికెన్ ఏం చేసుకుని పెట్టుకున్నాం కదా, చికెన్ మొత్తం మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఇలా వేసేసానండి.
దమ్ బిర్యానీ వేసేటప్పుడు మనం ఇలాగే వేసుకోవాలన్నమాట, ఒకే చోట వేసేసుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టి వేయించుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం టెన్షన్ వచ్చిద్దండి. కింద పెట్టుకుని వేసుకున్నామంటే మనకి హడావుడి లేకోకుండా మొత్తం అంతా దీంట్లో వేసుకున్న తర్వాత ఆ పైన స్టవ్ వెలిగించుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. దీనిపైన ఇప్పుడు మనం రైస్ వేద్దాం. రైస్ వేసేస్తున్నానండి. దీనిపైన మిగతా ఉన్న రైస్ మొత్తం వేసేస్తున్నాను. ఈ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను కొంచెం ఎప్పుడన్నా వాడతాను. సర్లే ఈసారి వేస్తున్నాను, పిల్లలు కూడా ఇష్టపడతారులే అనేసి వేస్తున్నాను. కలర్ ఒకటి, లైట్ ఎల్లో, మళ్ళీ రెడ్ కలర్, ఈ 2 వేసానండి. ఈ కలర్ వేయకుండా ఉంటేనే బెటర్ అండి, ఆప్షనల్ అండి. ఇందక్కడ గంజి నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం దాంట్లో తీసి ఇలా సైడ్లో పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి వేసుకుని ఇంత పర్ఫెక్ట్గా రావడం అనేది నాకు కూడా ఇదే మొదటిసారి అండి. చక్కగా వచ్చింది, పొడి పొడిలు ఆడిపోతూ. అదిగో చూడండి, చక్కగా వచ్చిందనమాట. బాగుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చూసారుగా చికెన్ ముక్క కూడా. కట్టేసేద్దామండి. అంతా కూడా చక్కగాను లేయర్లుగా వేసాం కదా, అంతా కూడా చక్కగా ఉందన్నమాట. కట్టేసేద్దామండి ఇంకా.